హాయ్ హలో వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్ ఛానల్. ఇప్పుడు మనం ఏరువాక అని అంటున్నాం కదా. ఏరువాక అంటే ఏంటి, ఎందుకు ఏరువాక నిర్వహిస్తున్నారు, అది మన సంప్రదాయంలోనే ఒక పండగల ఎందుకు మారింది, ఇవన్నీ ఆసక్తికరమైన విషయాలు ఇవాళ నేను మీ ముందు చెప్పబోతున్నాను. ఏరువాక పున్నమి అంటే రైతులకు పండగ, వ్యవసాయానికి శ్రీకారం. ఏరువాక పున్నమి అనేది జ్యేష్ఠమాస పౌర్ణమి రోజున జరుపుకునే రైతుల సంప్రదాయమైన పండుగ. ఏరు అంటే నాగలి అని అర్థం. ఏరు అంటే నాగలి అని అర్థం. వాక అంటే ప్రారంభించడం అని అర్థం. సో నాగలిని ప్రారంభించడం. నాగలిని ఎక్కడ ప్రారంభిస్తామంటే పొలంలోన దుక్కి దున్నుతూ విత్తనాలు విత్తుకోవడానికి నాగలిని తీసుకెళ్లేటువంటి సందర్భాన్ని మనం ఏరువాక అని అంటాం. ఈ రోజున రైతులు నాగలి, ఎద్దులు, ట్రాక్టర్లకు పూజలు చేసి వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని ప్రార్థిస్తారు. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లోన ఈ ఆచారం ఇప్పటికీ అద్భుతంగా మనకు కొనసాగుతూనే ఉంది. మీరు ఈ పిక్చర్స్ చూడొచ్చు. ఇక్కడ కానీ లేకుంటే ఇక్కడ ట్రాక్టర్లో చూడండి, ట్రాక్టర్కు పూదండ వేయడం, ఆ తర్వాత కాయలు వీటన్నిటిని నైవేద్యంగా పెట్టడం, అంటే భూమిని పూజించడం, ప్రకృతిని పూజించడం అనేటువంటిది ఒక గొప్ప ఆరాధనాభావం. మనం విగ్రహాలను పూజించడం పక్కన పెట్టండి, కనిపించిన ఆ దేవుణ్ణి ప్రార్థించడం పక్కన పెట్టండి. అయితే గాలిని, నీరును, భూమిని, వీటిని అంటే పాంచభౌతికాలని మనం ఏదైతే అంటున్నామో వాటిని మనం పూజించడం ద్వారా, వాటిని ప్రసన్నం చేసుకోవడం ద్వారా మనం మన బతుకుల్ని హాయిగా గడపొచ్చు అనేటువంటి పారమార్థిక అర్థం మనకు ఈ ఏరువాక పున్నమిలో కనిపిస్తుంది. సో ఇక్కడ వ్యవసాయానికి నాంది. ఏరువాక పున్నమి ఖరీఫ్ వ్యవసాయ సీజన్కు ఆధికారికంగా ప్రారంభమైనట్టుగా, అంటే ఈ ఏరువాక పున్నమితోన మనకు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనట్టుగా మనం అనుకోవాల్సి ఉంటుంది. వర్షాధార నైరుతి ఋతుపవనాలు స్థిరపడిన తర్వాత భూమిని దున్నే ఆచారానికి ఇది ప్రతీక. అంటే భూమిని ఎప్పుడు దున్నుతారు అంటే నేల కొద్దిగా తడవాలి, అంతవరకు రోకళ్ళు పగిలేటువంటి ఎండలతోనూ భూమి ఎంత పగుళ్ళు బారిపోయి ఉంటుంది, నెర్రలు చీలిపోయి ఉంటుంది. కాస్త 4 చినుకులు పడిన తర్వాత, గొంతు తడి తగిలిన తర్వాత నేల కాస్త మెత్తగా అవుతుంది. మెత్తగైన నేలను దున్నడానికి అనువుగా ఉంటుంది కాబట్టి ఏరువాక పున్నమి రోజున దీన్ని ప్రారంభిస్తారు. సో వర్షాధార వ్యవసాయ సంప్రదాయంగా మనం ఏరువాక పున్నమిని గుర్తుంచుకోవచ్చు. నైరుతి ఋతుపవనాలు స్థిరపడ్డం, నైరుతి ఋతుపవనాలు ప్రవేశిస్తాయి, అలా విస్తరిస్తాయి, ఆ తర్వాత స్థిరపడతాయి. 3 దశలు ఉంటాయండి. నైరుతి ఋతుపవనాలు ప్రవేశించడం ఎక్కడ, మనకు అండమాన్ నికోబార్ దీవుల నుంచి ప్రవేశించి ఆ తర్వాత కేరళ అక్కడంతా పాకి మెల్లగా రాష్ట్రమంతటా కూడా విస్తరిస్తాయి. విస్తరించినప్పుడు ఏమవుతుంది, చిరుజల్లులు అన్ని చోట్ల కూడా సమాంతరంగా వర్షాలు కురుస్తుంటాయి. అది మీరు గమనించాలి. నైరుతి ఋతుపవనాల లక్షణం ఏంటంటే కనుక అన్ని చోట్ల కూడా సమాంతరంగా వర్షాలు కురవడం, ఎక్కడ కూడా కుండపోతగా కురిచేసి ఇంకో చోట అసలు కురవలేదు అనే పరిస్థితి ఉండదు. అన్నిటికీ చోడు డ్రిజిలింగ్ అంటే చినుకులు చినుకులు తుంపర్లుగా కురవడం కూడా చాలా నేలకు చాలా మంచిదన్నమాట. అంటే నేల మెత్తబడటానికి అది చాలా ఉపయోగపడుతుంది. సో నైరుతి ఋతుపవనాలు స్థిరపడిన తర్వాత భూమిని దున్నే ఆచారానికి మనం ఏరువాకను ఒక ప్రతీకగా చెప్పుకోవచ్చు. అలాగే నాగలి పూజ చేస్తారు. గతంలో ఎద్దులు నాగలికి ప్రసాదం, నాగలికి ట్రాక్టర్లు, ఇప్పుడైతే ఆధునాతనంగా అయితే ట్రాక్టర్లకు, ప్రస్తుతం అయితే ట్రాక్టర్లకు, వ్యవసాయ యంత్రాలకు ప్రత్యేక పూజలు కూడా చేస్తారు. మీరు పల్లెల్లో పోయి చూస్తే ఇప్పటికి కూడా మీరు గుర్తుంచుకోవచ్చు. ఎద్దుల కాళ్లకు గజ్జలు కట్టి దాని కొమ్ములకు కాస్త పూజలు చేసి దానికి కావలసినటువంటి ఇష్టమైనటువంటి ఆహారం పెట్టి ఆ తర్వాత పొలానికి సంరంభంతో తీసుకెళ్లేటువంటి అద్భుతమైన దృశ్యం మనకు కనిపిస్తుంది. ఇవాళ ఆ దృశ్యం కనిపించడం మనకు దురదృష్టం కొద్దీ మాయమైపోతుంది. అలాగే విత్తనాలు సిద్ధం, అంటే వ్యవసాయానికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే విత్తనాలు సిద్ధం చేసుకోవాలి. భూమిలో విత్తడానికి విత్తనాలు కావాలి కాబట్టి రైతులు విత్తనాలను శుద్ధి చేసి సాగుకు సిద్ధం చేసుకునే రోజుగా కూడా మనం ఈ ఏరువాక పున్నమిని చూస్తాం. అలాగే పశువులకు ప్రాధాన్యం, ఎద్దులకు అలంకరించి ఊరేగించడం, ఆ తర్వాత పశువులకు ప్రత్యేకించి ఆహారం పెట్టడం,
కూడా ఈ ఏరువాక పున్నమి రోజు ఒక చిన్న సాంప్రదాయంగా చేస్తారు. ఇది సామూహిక వేడుక, అంటే ఒకరింట్లోనో రెండో ఇంట్లోనో చేసుకునేటువంటి పండుగలా కాకుండా మామూలుగా పండుగలు అంటే ఎవరింట్లో వాళ్ళు ఆచరిస్తారు, ఆలయానికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటారు. అయితే ఏరువాక పున్నమి మాత్రం ఒక ఊరు సామూహికంగా నిర్వహించుకునేటువంటి పండగ. అక్కడ చాలా పెద్ద సంరంభం, ఒక ఉత్సవం లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇది ఆంధ్రప్రదేశ్లోన గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, శ్రీ సత్యసాయి, అనంతపురం ప్రాంతాల్లోన ఈ పండగ ప్రత్యేక గుర్తింపు ఉంది. అంటే మిగిలిన చోట్ల కూడా జరుగుతాయి కానీ ఇక్కడ కాస్త ప్రత్యేక గుర్తింపు ఉంది. తెలంగాణలోన వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లోన రైతులు ఏరువాకను పాటిస్తారు. శాస్త్రీయ కోణం ఏంటి అంటే ఇందులో సైంటిఫిక్ యాంగిల్ ఏంటి? ఏరువాక పున్నమికి సైంటిఫిక్ యాంగిల్ శాస్త్రీయ కోణం ఏంటంటే నేలలో తగ్గిన తేమ సాధారణంగా 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిస్తే, అంటే సాధారణంగా 15 నుంచి 20 సెంటీమీటర్ల వరకు వర్షం కురిస్తే కనుక పర్వదినాన ఏర్పడిన తర్వాతే విత్తనాలు వేయాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తారు. అంటే ఎలా పడితే అలా విత్తనాలు వేయొద్దు, నాగలితో బాగా భూమిని లోతుగా దున్నాలి, సాలుగా దున్నాలి, సాలు వెంబడి విత్తనాలు వేయాలి. అలా సాలుగా దున్నడానికి కాస్త వర్షం కురవాలి అని శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు మనకు సూచిస్తారు. అలాగే అంటే ఇప్పటిదాకా మనం చూసింది 9 అంశాల దాకా మనం చూసింది ఏంటంటే ఏరువాక అంటే ఏంటి, ఆ రోజు ఉండే ప్రాశస్త్యం ఏంటి, ఏం జరుగుతుంది, అప్పుడు రైతులు ఏం చేస్తారు, ఊళ్ళలో ఎలాంటి సంభ్రమం ఉంటుందో చూసాం. అంటే ఇదంతా మనకు ప్రతి సందర్భంగా మనం చూస్తూ వస్తున్నవే. కాకపోతే ఇప్పుడు పరిస్థితి అంటే పిక్చర్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. ఏరువాక పున్నమి వచ్చినప్పటికీ అనేక ప్రాంతాల్లో తగిన వర్షాలు లేక సాగు చాలా ఆలస్యమవుతుంది. తెలంగాణలోని వర్షాభావం తాజా నివేదికల ప్రకారం 33 జిల్లాల్లో కనీసం 17 జిల్లాల్లోన వర్షాభావం ఉంది. 33 జిల్లాలు ఉంటే అందులో 17 జిల్లాల్లోన మనకు వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో వర్షాధార పంటలు పండించడానికి ఖరీఫ్ సీజన్లో ప్రారంభించేటువంటి విత్తనాలు విత్తడానికి ఆలస్యమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే పరిస్థితి, భిన్నంగా ఏం లేదు. ఈ రాష్ట్రంలో కూడా ఇదే పరిస్థితి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, అలాగే ప్రకాశం, పల్నాడు వంటి వర్షాధార ప్రాంతాల్లో అంటే వర్షం వస్తే తప్ప పంట పండించలేనటువంటి మనకు 2 రకాలైనటువంటి వ్యవసాయాలు ఉంటాయి. ఒకటి వర్షాధారము, రెండవది కాలువల ద్వారా అంటే హై లెవెల్ కెనాల్, లో లెవెల్ కెనాల్, లేదా ఏదో సాగర్ నుంచి వచ్చేటువంటి ఇది కానీ, లేకుంటే బోరు బావుల నుంచి కానీ రకరకాల మార్గాల నుంచి మనం నీటి వనరులను తెచ్చుకుంటూ ఉంటారు రైతు. ఇందులోనూ వర్షాధారం అనేటువంటిది నిజంగా అక్కడ వ్యవసాయం జూదం లాగానే ఉంటుంది. ఎందుకంటే 4 చినుకులు పడితే తప్ప విత్తనాలు విత్తలేనటువంటి పరిస్థితి. వేరే మార్గం లేదు, వేరే నీటి వనరు లేదు. వాళ్ళకున్న నీటి వనరు ఒకటే ఏంటంటే ఆకాశంలో మేఘం ఏర్పడాలి, ఆ మేఘం కరగాలి, అది వర్షంగా ధారగా కురవాలి, నేల తడవాలి, విత్తనాలు విత్తాలి. ఇంతకు మించి వేరే మార్గం లేదు. సో ఇక్కడ విస్తృతంగా పొలం పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం కాలేదు. ప్రారంభ దశలో కోస్తాంధ్రలో కూడా వర్షపాతం సాధారణం కంటే కూడా తక్కువగా నమోదయ్యింది. కాకపోతే ఇది కేవలం 2 తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అంటే లేదు. దేశవ్యాప్తంగా కూడా ఖరీఫ్ ఈసారి చాలా నెమ్మదిగా సాగుతోంది. మనకు ఖరీఫ్, రబీ అని 2 సీజన్లు ఉంటాయి. సో ఖరీఫ్ సీజన్ ఈసారి చాలా స్లోగా స్టార్ట్ అయ్యింది. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం జూన్ తొలి వారానికి దేశవ్యాప్తంగా ఖరీఫ్ సాగు సుమారు 72.6 లక్షల హెక్టార్లు మాత్రమే నమోదైంది. ఇది గత ఏడాదితో పోలిస్తే చాలా తక్కువ. ఏ ప్రాంతాల్లో ఇంకా సాగు మొదలు కాలేదు అంటే తెలంగాణలోన ఆదిలాబాదు, చూడండి జాగ్రత్తగా చూడండి, ఆదిలాబాదు, కొమురంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, సిద్దిపేట, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట తదితర వర్షాధార మండలాల్లో రైతులు ఇంకా విస్తృతంగా విత్తనాల కోసం, ఆ తర్వాత వర్షాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, ప్రకాశం,
పల్నాడు జిల్లాలో లాంటి వర్షాధార ప్రాంత జిల్లాల్లోన ఇంకా వర్షాలు కురవనే లేదు. సో ఇది అండి. ఇప్పుడు మనకు ఇవాళ ఏరువాక చాలా అద్భుతమైన రోజు అని మనం మురిసిపోదామా? లేదు, ఎల్నినో ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి, ఈ ఇబ్బందులు తొలగిపోతే బాగుండు అని మనం అనుకుందామా? మీరు చూస్తూ ఉండండి, ఇంకా కొద్ది రోజులు పోయాక ఊర్లలోన పాపం ఏం చేస్తారు? పురోహితులను అడుగుతారు, అయ్యవార్లను అడుగుతారు, జాతకాలు చెప్పించుకుంటారు, లేదా కప్పల పెళ్ళిళ్ళు చేద్దామా అంటారు. అనంతపురం లాంటి జిల్లాల్లో అయితే కనుక కరువు రాయి అంటారు. కరువు రాయి అంటే ఏంటంటే ఒక ఊరి నుంచి ఇంకొక ఊరికి ఆ రాయిని రాత్రిపూట గుట్టు చెప్పుడు కాకుండా తీసుకొని పోయి అక్కడ పెట్టేస్తారు. పెట్టేసి వాళ్ళు వెనుక వచ్చేలోగా అవతల వాళ్ళు తీసుకుని వెళ్ళి ఇంకొక ఊరికి తరలించాలి. ఇలా కరువు రాయిని ఊళ్ళు దాటించేటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. సో ఇంకా రకరకాల అంటే మనకున్న ఆచారాలన్నింటినీ కూడా మనం ఆచరించి చూడాలి. ఇవన్నీ కూడా మనకు అనిపించవచ్చు ఇదంతా నమ్మకాలు, ఈ నమ్మకాల వల్ల వర్షాలు కురుస్తాయంటే చెప్పలేము. ఏ ప్రయత్నం వల్ల ఎప్పుడు ఏ చినుకు కరుణిస్తుందో, ఏ మేఘం వర్షిస్తుందో ఎవరికి తెలుసు. ఇప్పుడైతే మాత్రం పరిస్థితి అనుకున్నంత ఆశావహంగా లేదు అన్నమాట వాస్తవం. మరి అలాగని విపరీతంగా ఎండలు ఉన్నాయి ఇంకా అన్నీ మర్చిపోదామంటే అలా కూడా కాదు. మబ్బు వేస్తోంది, మబ్బులు కనిపిస్తున్నాయి, ఆకాశం చల్లబడుతోంది, కొన్ని చోట్ల అరకొర వర్షాలు వస్తున్నాయి. కానీ విత్తనాలు విత్తుకునేంత సమృద్ధికరమైనటువంటి వర్షాలు రాకపోవడం వల్ల ఈసారి ఖరీఫ్ కష్టమా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు రైతుల్లోన మెదులుతోంది. చూద్దాం పరిస్థితి ఏమవుతుందో. ఇవన్నీ చెప్పడం ద్వారా రైతులనో లేకుంటే ప్రజలను బెంబేలెత్తించడానికో లేకుంటే ఆందోళన పరచడానికో ఎంత మాత్రము కాదు. ఉన్న పరిస్థితిని మనం వివరిస్తూ ఉండడమే జర్నలిస్టుల ముఖ్య లక్ష్యం. కాబట్టి మేము వ్యవసాయ పరిస్థితి ఏంటి, వాతావరణ పరిస్థితి ఏంటి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వడానికే మా వంతుగా మనం ప్రయత్నిస్తున్నాం తప్ప ఇది మరొక రకమైనటువంటిది కాదు అని మరొకసారి మేము మీకు విన్నవిస్తున్నాం. అదండి సమాచారం. దట్స్ ఆల్.